Audio Jungle. Audio Jungle. నమస్తే వెల్కమ్ టు సీనియర్స్ ముందుగా హెడ్లైన్స్ ఖమ్మం జిల్లాలో తుమ్మల పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తుమ్మల ఖమ్మంలో పార్లమెంటరీ సెక్రటరీ జలగం పర్యటన ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు ఓ హత్య కేసును ఛేదించిన ఖమ్మం పోలీసులు అల్లుడినే అంతమొందించిన అత్త మామ ఖమ్మం జిల్లా అభివృద్ధిపై అధికారులతో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంటరీ సెక్రటరీ జలగం వెంకట్రావు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని తుమ్మల జలగం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై అధికారుల వద్ద మంత్రి తుమ్మల సమాచారం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సెక్రటరీ జలగం వెంకట్రావు ఖమ్మంలో పర్యటించారు. తొలిసారిగా పదవి బాధ్యతలు చేపట్టి ఖమ్మం చేరుకున్న జలగంకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖమ్మం చేరుకున్న జలగం బైపాస్ రోడ్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి జడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం టీఆర్ఎస్ శ్రేణులు ఆయన అభిమానులు ర్యాలీగా బయలుదేరి R&B గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజలు తమ సమస్యలను జలగం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులతో పాటు నగర నాయకులు కూడా పాల్గొన్నారు. హత్య కేసు మిస్టరీని ఖమ్మం రూరల్ పోలీసులు ఛేదించారు. కూతురిని ప్రేమించి పెళ్లాడినందుకు ఆ తల్లిదండ్రులు అల్లుడిని హంతమందించారు. కిరాయి వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్న తల్లిదండ్రులు పథకం ప్రకారం హత్య చేయించారు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నల్గొండకు చెందిన స్వాతి అనే అమ్మాయిని ప్రేమించాడు. పెద్దలను కాదని పెళ్లి చేసుకుని ఖమ్మం రూరల్ మండలం గట్టుసింగారంలో కాపురం ఉంటున్నాడు. అయితే స్వాతి తల్లిదండ్రులు తమ మాట కాదని రాజశేఖర్ను పెళ్లి చేసుకునడంతో రాజశేఖర్పై కక్ష పెంచారు. ఎలాగైనా రాజశేఖర్ను హతం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నదే తడువుగా కొంతమంది వ్యక్తులతో మర్డర్ ప్లాన్ చేశారు. రాజశేఖర్ గ్రామీణ వైద్యుడు కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు రాజశేఖర్తో పరిచయం చేసుకుని కొంతకాలం స్నేహం నటించి తరువాత ప్లాన్ ప్రకారం ఈ నెల 6వ తేదీన రాజశేఖర్ను హత్య చేసి సాగర్ కాలువపై పడేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ సందర్భంగా డీఎస్పీ దక్షిణామూర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను ప్రవేశపెట్టారు. అన్నోన్ డెడ్ బాడీ ఉంటుంది, దానిలో ఒక మర్డర్ జరిగింది. తెల్లవారి మనకు రిపోర్ట్ అయిన తర్వాత మనం వెళ్తే అక్కడ గుర్తు చేయలేని శవము ఇంజురీస్తో పడి ఉంటాను. దాన్ని కేసు 7వ రోజు మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించినటువంటి నేరస్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. డిసీడ్ పేరు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి అని చెప్పి అతను R&B డాక్టర్. ఇతను స్వాతి అని ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ స్వాతి అమ్మాయి ఎవరైతే ఉన్నారో సైదమ్మ కూతురు అనమాట. సైదమ్మ ఉంటుంది, సైదమ్మ కూతురు స్వాతిని రాజశేఖర్ రెడ్డి అంటే డిసీడ్ లవ్ చేస్తాడు. లవ్ చేసిన తర్వాత వాడు అమ్మాయిని ఎలోప్ చేసుకొని తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి వెళ్తుంది అక్కడికి, సైదమ్మ వెళ్తుంది. వెళ్తే
ఆడి క్యారెక్టర్ కూడా కొద్దిగా అంతకుముందు ఇంకొక వేరే అమ్మాయిలతో సంబంధం ఉంటే వేరే అమ్మాయిలతో సంబంధం ఉన్నది కదా, నువ్వు నా బిడ్డని ఎందుకు ఇట్లా తీసుకొచ్చినావు అని చెప్పి ఏమే వాని మీద మాట్లాడతాను అనమాట. మాట్లాడిన విషయం లోపల ఇద్దరి ఘర్షణ జరిగి వాడు ఏమంటే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి మెడల్ వాటి నెట్టేస్తాడు. ఏమని నెట్టేసిన తర్వాత ఏమో వాని మీద గ్రడ్జి పెడుతుంది, నా బిడ్డని తీసుకొచ్చింది కాక నన్ను మెడల్ వాటి నెట్టుతాడు అని చెప్పి. ఆమె మరిది ఉంటాడు, మరిది ఉన్న తర్వాత ఇంకా అన్నయ్య ఉంటాడు, ఎవరంటే స్వామి ఉన్న తర్వాత మల్లయ్య. వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మరి ఇట్లా నా బిడ్డకి అన్యాయం జరిగింది, మీరేం సాయం చేయరా అని అంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే చంద్రయ్య దగ్గరికి వెళ్తారు, పెద్ద మనిషి దగ్గర వెళ్ళి ఇట్లా జరిగింది, మరి వాడిని ఏమన్నా చేయాలి లేకపోతే బాగుండదు అనే ఆలోచనతో చేసిన తర్వాత ఈ ముసలోడు ఒక ముగ్గురు అసిస్టెంట్స్ని ఇస్తారు వీళ్ళకు. ఎవరు? సాయి నరేష్, వీరయ్య, శ్రీను. వీళ్ళ ముగ్గురిని అసిస్టెంట్స్కి ఇచ్చేసి ఒక 1 lakh రూపీస్ మాట్లాడుకుంటారు మర్డర్ చేయడానికి. అక్కడి కెనాల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కొట్టేసి రాయితో తల మీద కొట్టి చంపేస్తారని. చంపి అదే కారులో వీళ్ళు అక్కడి నుంచి వారిపోతారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో హైవే రహదారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో 9 షాపుల్లో దొంగలు చొరబడి చోరీ చేశారు. షాపు సెట్టర్లను గడ్డ పలుకులతో పగలగొట్టి చోరీ చేశారు. చోరీ చేసిన వస్తువుల విలువ 4 లక్షల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఒకేసారి 9 షాపుల్లో చోరీ చేయడంతో గ్రామంలోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వైరా డీఎస్పీ రామరెడ్డి, కొనిజర్ల ఎస్ఐ కరుణాకర్ సంఘటన స్థలాన్ని సందర్శించి డాగ్ స్క్వాడ్ మరియు వేలిముద్రల్ని పరిశీలన చేయించారు. కొనిజర్ల ఎస్ఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ గణపతి బ్రాహ్మణ్ మ్యారేజ్ లింక్స్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం పట్టణంలో వివాహ పరిచయ వేదికను నిర్వహించారు. లక్ష్మీ గణపతి బ్రాహ్మణ మ్యారేజ్ లింక్స్ ద్వారా ఈ ఖమ్మం పట్టణంలో సీతారామాలయంలో మేము బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా సుమారుగా ఒక 50 మంది వరులు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమాచారాన్ని ఇచ్చి వధువు కావాలనేటువంటి విషయాన్ని అడిగారు. ఎక్కడ చూసినా కానీ వరుల యొక్క సమాచారం వస్తుంది, కానీ వధువుల సమాచారాలు చాలా తక్కువగా వస్తున్నాయి. మా వంతు ప్రయత్నంగా వారికి కూడా న్యాయం చేయాలని ఇలా 2 నెలలకు ఒకసారి పరిచయ వేదిక పెట్టి పరిచయ వేదికలో వారికి తగినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనేకమైనటువంటి వివాహాలు జరగాలని కోరుకుంటున్నాం. ఈ పరిచయ వేదికలో చాలామంది వచ్చి పాల్గొని వారి యొక్క ప్రొఫైల్స్ ఇచ్చి మాకు తగిన సంబంధాలు చూడండి అని చెప్పి వారు కోరడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దలు చాలామంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ గణపతి మ్యారేజ్ లింక్స్ ద్వారా రామకృష్ణ శాస్త్రి గారు నందిగాం మండలం నవాపేట గ్రామస్తులైన పురోహితులైనటువంటి ఈ ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేపట్టినటువంటి పరిచయ వేదికకి చాలామంది వచ్చి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా బహుత్కర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొని వాళ్ళ యొక్క బయోడేటాలు ఇచ్చి వాళ్ళు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కావటం అనేది చాలా కష్టంగా ఉంది. అసలు మన పక్క వాళ్ళే మన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహాలు ఉన్నాయని చెప్పరు. అటువంటి తరుణంలో ఈ గాయత్రి వాళ్ళు వచ్చి ఈ విధంగా పరిచయ వేదిక ఏర్పాటు చేయటం అనేది చాలా శుభదాయకము. వారికి మా ధన్యవాదాలండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో తుమ్మల పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తుమ్మల. ఖమ్మంలో పార్లమెంటరీ సెక్రటరీ జలగం పర్యటన, ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. ఓ హత్య కేసును ఛేదించిన ఖమ్మం పోలీసులు, అల్లుడినే అంతమొందించిన అత్త మామ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీన్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.